సర్దార్ పటేల్ మాట వినుంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ఇప్పటికే భారత్లో అంతర్భాగం అయ్యేది అన్నారు ప్రధాని మోదీ. పీఓకేని స్వాధీనం చేసుకునే వరకు విశ్రమించే ప్రసక్తే లేదన్నారు. అయితే ప్రధాని మోదీ డైలాగ్స్తోనే సరిపెడుతున్నారు అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదుల్ని ఇంకా ఎందుకు పట్టుకోలేదు అని ప్రశ్నించింది. పాకిస్తాన్ ను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన సాగింది. గాంధీనగర్ సభలో పీఓకే గురించి ప్రస్తావించారు ప్రధాని మోదీ. పీఓకే స్వాధీనం సర్దార్ వల్లభాయ్ పటేల్ కల అని, కానీ పటేల్ మాటల్ని ఎవరూ వినలేదని మండిపడ్డారు. సర్దార్ పటేల్ మాట విని ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చేవి కావన్నారు. భారత్ మాతలోని ఒక భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించిందని మండిపడ్డారు ప్రధాని. పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకునే వరకు ఆర్మీ నిద్రపోదన్న మోదీ దీనికోసం 75 ఏళ్లుగా పోరాటం జరుగుతోందన్నారు. పహల్గాం దాడి పాకిస్తాన్ వక్రబుద్ధికి నిదర్శనమన్న ప్రధాని భారత్ అంటే పాకిస్తాన్ కు భయం పట్టుకుందన్నారు. టెర్రరిస్టుల రూపంలో పాకిస్తాన్ యుద్ధం చేస్తోందని విమర్శించిన ఆయన 3 సార్లు భారత్ తో యుద్ధం చేసి పాకిస్తాన్ ఓడిపోయిందని, అయినప్పటికీ దానికి బుద్ధి రాలేదన్నారు. 1947లోనే కాశ్మీర్ తొలి ఉగ్రదాడి జరిగిందన్నారు మోదీ. దేశ్ కే 3 टुकड़े कर दिए गए और उसी रात पहला आतंकवादी हमला कश्मीर की धरती पर हुआ। अगर उसी दिन इन मुजाहिदों को मौत के घाट उतार दिया गया होता और सरदार पटेल की इच्छा थी पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए. 2 రోజుల పాటు గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగింది. త్రివర్ణ పతాకాలతో ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. 2 కిలోమీటర్ల పాటు మోదీ రోడ్ షో సాగింది. గుజరాత్ పట్టణాభివృద్ధి ప్రణాళిక ప్రారంభించి 20 ఏళ్లైన సందర్భంగా షహరీ వికాస్ వర్ష్ 2025 ని మోదీ ప్రారంభించారు. 5,536 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మోదీ వ్యాఖ్యలను తప్పుపట్టిన కాంగ్రెస్ ఉగ్రవాదంపై పోరులో బీజేపీ సర్కార్ విఫలమైందన్నారు. మోదీ కారణంగా ఉగ్రవాదంపై ఒక్క దేశం కూడా పాకిస్తాన్ తీరును ఖండించడం లేదన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. कुवैत ने पाकिस्तान से वीजा की रेस्ट्रिक्शंस जो रोक थी वो हटा दी. कुवैत में जो लेबर फोर्स है 21% भारत का है. ఆపరేషన్ సింధూర్ పై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ ఇప్పట్లో ఆగే అవకాశాలు కనిపించడం లేదు.